వెల్కమ్ ఆస్పిరెంట్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకి ఆర్టికల్ 361 తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, ఇవి రెండు కూడా పాలిటీ పర్స్పెక్టివ్లో ఉన్నవి. సో ఇంకొకటి గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిఎం స్వానిధి స్కీమ్ గురించి కూడా ఉంది. ఓకే, సో దీని మీద కొన్ని ఎంసిక్యూస్ అండ్ టాపిక్ డిస్కషన్ చూద్దాం. సో ఆర్టికల్ 361 ఎవరికి సంబంధించింది అని అంటే రాష్ట్రపతి మరియు గవర్నర్కి సంబంధించినటువంటి ఆర్టికల్. సో ఇదేం చెప్తుంది అని అంటే, ఒకటి, రాష్ట్రపతి మరియు గవర్నర్ మీద క్రిమినల్ కేసులు పెట్టలేము. రెండో పాయింట్, సివిల్ కేసులు పెట్టవచ్చు. కండిషన్ తోటి సివిల్ కేసు పెట్టాలి అని అంటే 2 నెలల నోటీస్ ఇవ్వాలి, ఇంపార్టెంట్. ఓకే, సో రాష్ట్రపతి మరియు గవర్నర్ వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టలేము, కానీ సివిల్ కేసులు పెట్టవచ్చు. సివిల్ కేసు పెట్టినప్పుడు 2 నెలల నోటీస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం ఏమంటాము అంటే ఇమ్యూనిటీ అని అంటాం, అంటే రక్షణ. మరి ఎందుకు ఇమ్యూనిటీ ఇవ్వాలి రాష్ట్రపతికి గవర్నర్కి అని అంటే, ఒకటి, అంతరాయం ఉండకుండా. సపోజ్ రాష్ట్రపతి కేంద్రానికి హెడ్, గవర్నర్ రాష్ట్రానికి హెడ్. సో హెడ్ లేకుండా పరిపాలన అనేది జరగకూడదు. ఎందుకనంటే కార్యనిర్వాహక అధికారాలన్నీ కూడా, కేంద్ర కార్యనిర్వాహక అధికారాలు రాష్ట్రపతికి ఇవ్వబడ్డవి, రాష్ట్ర కార్యనిర్వాహక అధికారాలు గవర్నర్కి ఇవ్వబడ్డవి. అప్పుడు రాష్ట్రపతి ప్రధానమంత్రి మరియు మంత్రి మండలిని అపాయింట్ చేసి పరిపాలన చేస్తారు. గవర్నర్ ముఖ్యమంత్రి మరియు మంత్రి మండలిని అపాయింట్ చేసి పరిపాలన చేస్తారు. సో ఎవరైతే యజమాని ఉన్నారో, ఓనర్ ఉన్నారో, సో ఇక్కడ రాష్ట్రపతి కేంద్రానికి యజమాని, గవర్నర్ రాష్ట్రానికి యజమాని. మరి యజమానిని అరెస్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? పరిపాలనలో అంతరాయం ఏర్పడుతుంది. సో అట్లా అంతరాయాన్ని నిరోధించడానికి, ఎందుకు అనంటే అధికారాల దుర్వినియోగం చేయవచ్చు. సపోజ్ ఇప్పుడు సాధారణ మనుషులని అరెస్ట్ చేసినట్లే రాష్ట్రపతి మరియు గవర్నర్ని అరెస్ట్ చేస్తే అది కరెక్ట్ కాదు, అంతరాయం ఏర్పడుతుంది, సంక్షోభం ఏర్పడుతుంది. సో దాన్ని మనం కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ అని అనొచ్చు, రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుంది. ఇంకొకటి, మరి అంత పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు చేసినారు వాళ్ళని అంత పెద్దగా అంటే మనమే సిటిజన్స్, మన దగ్గర ఉన్నటువంటి అధికారాలని వాళ్ళకి బదిలీ చేసినాం. ఏ అధికారము? మన దగ్గర ఉన్నటువంటి ఓటు హక్కు అధికారం ద్వారా. సో ఈ దేశం యొక్క పరిపాలన కోసం మనం వాళ్ళకి అధికారాన్ని బదిలీ అనేది చేసినాం. కాబట్టి వాళ్ళకి కొంచెం గౌరవం మరియు డిగ్నిటీ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే, సో వాళ్ళ యొక్క, సో ఎవరైనా నార్మల్ పీపుల్ లాగానే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తే గౌరవం ఉంటుందా వాళ్ళకి అని అంటే గౌరవం అనేది ఉండదు. అండ్ చట్టపరమైనటువంటి దుర్వినియోగం జరగకుండా ఇది కాపాడుతుంది అనమాట వాళ్ళని. సో ఆర్టికల్ 361 అనేది రాష్ట్రపతి అండ్ గవర్నర్కి సంబంధించినది. వాళ్ళకి వ్యతిరేకంగా క్రిమినల్ కేసులు లాంచ్ చేయడానికి అవకాశమే లేదు. సివిల్ కేసు పెట్టవచ్చు, అది కూడా 2 నెలల నోటీస్ ఇచ్చి. సో దీని ప్రకారం మనం ఏమనొచ్చు అంటే ఇది ఆర్టికల్ 14కి రిలాక్సేషన్. సో ఆర్టికల్ 14 ప్రకారం ఏమంటాము? అందరూ సమానులే, అందరూ సమానులే. కానీ ఇప్పుడు ఒక ఆర్డినరీ సిటిజన్ని అరెస్ట్ చేసినట్టుగా ప్రెసిడెంట్ని అరెస్ట్ చేయడానికి లేదు. ఒక సాధారణ పౌరుడిని అరెస్ట్ చేసినట్లుగా గవర్నర్ని అరెస్ట్ చేయడానికి లేదు. కాబట్టి మనం దీన్ని ఇలా అనొచ్చు, దిస్ ఈజ్ రిలాక్సేషన్ టు ఆర్టికల్ 14. 14 ఆర్టికల్కి ఇది మినహాయింపు. ఏది మినహాయింపు? ఆర్టికల్ 14కి ఆర్టికల్ 361 అనేది మినహాయింపు. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఆర్టికల్ 14, 361, 14కి 361 అనేది మినహాయింపు. సో దీనికి సంబంధించి ఎంసిక్యూస్ చూడండి. రాష్ట్రపతి మరియు రాష్ట్రాల గవర్నర్కు వారి అధికార చర్యల కోసం కోర్టు విచారణల నుండి ఏ రాజ్యాంగ నిబంధన మినహాయింపు ఇస్తుంది? సో అది
361. దీంట్లో నోట్ చేయాల్సినటువంటి ఇంకా పాయింట్స్ ఏంటి అని అంటే, ఇప్పుడు వీళ్ళకి రక్షణ అంటే ఏ విధమైన రక్షణ, ఏ విధమైన ఇమ్యూనిటీ అని అంటే, వాళ్ళ యొక్క అధికారిక చర్యలకు వాళ్ళు కోర్టుకి జవాబుదారీ కాదు. సో ఈ విధంగా వాళ్ళకి వ్యతిరేకంగా కోర్టుకి జవాబుదారీ కాదు కాబట్టి వాళ్ళ వ్యతిరేకంగా ఎటువంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేయడానికి లేదు. సో తద్వారా వాళ్ళని జైలులో ఉంచడానికి, శిక్ష విధించడానికి ఎటువంటి ఇది ఉండదు. సో ఇది అధికారిక చర్యలకు సంబంధించి. వాళ్ళ యొక్క వ్యక్తిగత చర్యలకు సంబంధించి వ్యక్తిగత చర్యలు సంబంధించి వాళ్ళ అగెన్స్ట్గా 2 నెలల అడ్వాన్స్ నోటీస్ ఇచ్చి సివిల్ ప్రొసీడింగ్స్ని ప్రారంభించవచ్చు. ఈ వర్డ్ కూడా ఇంపార్టెంట్. సో సివిల్ ప్రొసీడింగ్స్ వాళ్ళ వ్యక్తిగత చర్యలకి వ్యతిరేకంగా ప్రారంభిస్తారు, అధికారిక చర్యలకు వ్యతిరేకంగా కాదు. ఓకే, సో ఇది ఒక పాయింట్ని నోట్ చేయాలి. కావున రాష్ట్రపతి మరియు రాష్ట్రాల గవర్నర్లు అధికారిక చర్యల కోసం కోర్టు విచారణల నుండి వాళ్ళు మినహాయింపు ఇవ్వబడ్డారు ఆర్టికల్ 361 ద్వారా. ఓకే, దాని తర్వాత భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం రాష్ట్రపతి మరియు గవర్నర్ పదవీ కాలంలో ఉన్నప్పుడు డాష్ కాలేరు, అంటే క్రిమినల్ ప్రాసిక్యూషన్, అంటే క్రిమినల్ కేసులు వాళ్ళ మీద వేయడానికి లేదు. రాష్ట్రపతి లేదా గవర్నర్ సివిల్ వాదా వేసే ముందు, అంటే సివిల్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేసే ముందు, సివిల్ కేసులు విధించే ముందు ఆర్టికల్ 361 ప్రకారము 2 నెలల నోటీస్ అనేది ఇవ్వాలి. అయితే ఇక్కడ చూడండి, దీని అర్థం ఏంటి? మరి రాష్ట్రపతి, గవర్నర్ వీళ్ళు తప్పు చేస్తే వీళ్ళ యొక్క తప్పుల్ని ఇట్లనే చూసుకుంటూ ఊరుకోవాలా అంటే కాదు. సపోజ్ రాష్ట్రపతి తన అధికారిక చర్యలు చేస్తున్నాడు. సో ఈ అధికారిక చర్యలు ఇతను రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు అనుకుందాం. సో మరి ఇతన్ని ఇప్పుడు కోర్టులో కేసు వేయడానికి లేదు. మరి ఇతనికి శిక్ష ఎట్లా పడాలి అని అంటే ఆర్టికల్ 61 ప్రకారం అతనికి శిక్ష పడుతుంది. ఏంటి ఆ శిక్ష అంటే రాష్ట్రపతిని తొలగింపు చేస్తారు. సో ఎవరు చేస్తారు? తొలగింపు అధికారం ఎవరికి ఉంది అని అంటే పార్లమెంట్కి ఉంది. రాష్ట్రపతిని తొలగించేటువంటి అధికారము పార్లమెంట్కి ఉంది. సో ఆర్టికల్ 61 ప్రకారము రాజ్యాంగాన్ని ఉల్లంఘించిండు అనేటువంటి కారణంతో, ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, రాజ్యాంగం యొక్క ఉల్లంఘన. సో రాజ్యాంగ ఉల్లంఘన చేసినాడు అడుగుతారనమాట, కారణం ఏంటి రాష్ట్రపతి యొక్క తొలగింపుకు? సో చాలా రకాలుగా చెప్పవచ్చు, మిస్కండక్ట్ అని, మిస్బిహేవియర్ అని, అవన్నీ కావు. రాజ్యాంగ ఉల్లంఘన అనేటువంటి వర్డ్ క్లియర్గా మెన్షన్ చేసినారు. బట్ వాట్ ఈజ్ రాజ్యాంగ ఉల్లంఘన అనేది డెఫినేషన్ ఇవ్వలేదు, రాజ్యాంగంలో డెఫినేషన్ అనేది ఇవ్వలేదు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో రాజ్యాంగ ఉల్లంఘన అనే కారణం చేత పార్లమెంట్ రాష్ట్రపతిని ఆర్టికల్ 61 ప్రకారం తొలగించవచ్చు. సో అతను అధికారికంగా ఏమైనా తప్పులు చేస్తే అతనికి వ్యతిరేకంగా మనం క్రిమినల్ ప్రొసీజర్ స్టార్ట్ చేయలేము, కానీ పార్లమెంట్కి అధికారం ఉంది అతని యొక్క దుర్వినియోగాన్ని రివ్యూ చేయడానికి. సో రివ్యూ చేసి అతను నిజంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేస్తుంటే ఆర్టికల్ 61 ప్రకారము అతన్ని రిమూవల్ అనేది చేస్తారు. సో రాజ్యాంగాన్ని ఉల్లంఘించినందుకు రాష్ట్రపతిని అవిశంసించేందుకు పార్లమెంట్ అనుమతించేటువంటి నిబంధన ఏది అంటే ఏ ఆర్టికల్ ప్రకారము రాష్ట్రపతిని పార్లమెంట్ తొలగిస్తుంది అని అంటే ఆర్టికల్ 61. సో దీంట్లో ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, అంటే రూల్ ఆఫ్ లాకి సంబంధించి. ఇది జుడిషియల్ రివ్యూ, దీంట్లోనే రిట్ అధికారాలు ఉంటాయి. 356 అనేది ప్రెసిడెంట్స్ రూల్. ఓకే, రాష్ట్రపతి యొక్క రూల్ రాష్ట్రాలలో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఈ క్వశ్చన్ అవసరం లేదు, జనరల్ క్వశ్చన్, ఇది న్యూస్లో ఉంది కాబట్టి అడిగినారు అనమాట. ఓకే, సో ఇది మనకి ఆర్టికల్ 361కి సంబంధించినటువంటి ఆర్టికల్ 361కి సంబంధించినటువంటి వివరణ. సో ఒకసారి క్విక్గా రీక్యాప్ చేస్తే ఆర్టికల్ 361 అనేది రాష్ట్రపతి మరియు గవర్నర్ ఇద్దరికి కూడా రక్షణ ఇస్తుంది. దేని నుంచి రక్షణ అని అంటే
క్రిమినల్ కేసు నుంచి రక్షణ, సివిల్ కేసు నుంచి రక్షణ. సో క్రిమినల్ కేసులు అతని యొక్క అధికారిక చర్యలకు సంబంధించి క్రిమినల్ కేసులు పెట్టేటువంటి అవకాశమే లేదు. సివిల్ కేసుకి సంబంధించి 2 months నోటీస్ ఇవ్వటం ద్వారా పెట్టవచ్చు. సో ఓకే, సో మరి రాష్ట్రపతి తప్పు చేస్తే ఆర్టికల్ 61 ప్రకారము పార్లమెంట్ తొలగిస్తుంది. మరి గవర్నర్ తప్పు చేస్తే సో గవర్నర్ని రాష్ట్రపతి ఎప్పుడైనా తొలగించవచ్చు. సో రాష్ట్రపతి గవర్నర్ని తొలగిస్తారు అన్నమాట. ఓకే, సో ఇవి రెండు. అండ్ ఆర్టికల్ 361 అనేది జనరల్ ప్రిన్సిపల్ అయినటువంటి రూల్ ఆఫ్ లా. ఆర్టికల్ 14కి మినహాయింపు అని చెప్పేసి నోట్ చేయవచ్చు. ఓకే, సో ఇది ఆర్టికల్ 361కి సంబంధించిన వివరణ. తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009కి సంబంధించిన కేసు. దీంట్లో ఏం జరుగుతుంది అని అంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళకి 25% సీట్స్ రిజర్వేషన్ చేయాలి ప్రైవేట్ స్కూల్స్లో. ఇంపార్టెంట్. సో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది మ్యాండేట్ చేస్తుంది 25% రిజర్వేషన్ ప్రైవేట్ స్కూల్స్లో. ఎవరికి అని అంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి తరగతి పిల్లలకి. సో రీసెంట్గా 2 days బ్యాక్ అంటే జూలై 2024లో మహారాష్ట్ర గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే ఈ 25% క్రైటీరియాని తీసేసింది అనమాట. సో అట్లా 25% క్రైటీరియాని తీసేయడం అనేది అది చట్టానికి వ్యతిరేకం అని చెప్పేసి బాంబే హైకోర్టు కొట్టేసింది. బాంబే హైకోర్టు ఈ గవర్నమెంట్ యొక్క యాక్షన్ని కొట్టేసింది. అంటే ఈ 25% తీసేయాలి అనేటువంటి గవర్నమెంట్ యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని బాంబే హైకోర్టు అనేది కొట్టేసింది. సో ఈ కాంటెక్స్ట్లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లో వచ్చింది. ఓకే, సో ఇది ఆర్టికల్ 21A యొక్క అలైన్మెంట్. అనగా ఆర్టికల్ 21A ప్రకారము 6 నుంచి 14 years వరకు ఉన్నటువంటి పిల్లలు, ఇయర్ ఇంపార్టెంట్, 6 నుంచి 14 years వరకు ఉన్నటువంటి పిల్లలకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఏ లెవెల్ వరకు అంటే ప్రైమరీ లెవెల్ వరకు. ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఏ లెవెల్ వరకు అని అంటే ప్రైమరీ లెవెల్ వరకు. ఏజ్ ఎంత అంటే 6 to 14 years. ఏ ఆర్టికల్లో ఉంది అని అంటే అది ఆర్టికల్ 21Aలో ఉంది. సో ఆర్టికల్ 21Aని రాజ్యాంగంలో 2002లో ఇన్సర్ట్ చేయడం జరిగింది. అది 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా. ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో మరో మాటలో మనం చెప్పొచ్చు ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ డిగ్నిటీ. సో రైట్ టు లైఫ్లోనే డిగ్నిటీగా ఉండాలి అని అంటే ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్. సో ఇండైరెక్ట్గా ఆర్టికల్ 21 కూడా రైట్ టు ఎడ్యుకేషన్ని సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో ఆర్టికల్ 21 రైట్ టు ఎడ్యుకేషన్ని సపోర్ట్ చేస్తుంది. అందుకే 21లో క్లాజ్ A 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో చేర్చడం జరిగింది. సో ఇది ఏం చెప్తుంది, 21A ఏం చెప్తుంది అంటే ఇది కూడా సేమ్ 6 to 14 years వరకు ఉన్నటువంటి పిల్లలకి ప్రైమరీ ఎడ్యుకేషన్. సో ఇది ప్రైమరీ అనే దానికి సైన్ 1 పైన చుక్క పెడితే సో ప్రైమరీ ఎడ్యుకేషన్ అది కూడా ఫ్రీ అండ్ కంపల్సరీ. సో దీన్ని బట్టి ఏం నోట్ చేయాలి, ఆర్టికల్ 21Aని అమలు చేయడం కోసం 2009లో గవర్నమెంట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చింది. సో ఆ యాక్ట్లో 25% సీట్స్ ప్రైవేట్ స్కూల్స్లో రిజర్వేషన్ చేయాలి అనేటువంటి పాయింట్ కూడా ఉంది. సో ఇవి నోట్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 1, విద్యా హక్కు చట్టం కోటా అడ్మిషన్ల నుంచి ప్రైవేట్ పాఠశాలలను మహారాష్ట్ర ప్రభుత్వం మినహాయింపును ఇటీవల బాంబే హైకోర్టు కొట్టివేసింది. ఈ నిర్ణయాన్ని కోర్టు పేర్కొన్న ప్రాథమిక కారణం ఏది? సో రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 యొక్క భాగం. సో కాబట్టి ఇప్పుడు ఈ మహారాష్ట్ర గవర్నమెంట్ ఈ 25% సీట్ రిజర్వేషన్ తీసేయడం అనేది ఆర్టికల్ 21ని ఉల్లంఘిస్తుంది అని చెప్పింది అనమాట. ఓకే, సో ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలి అంటే 21A
బట్ జనరల్గా చెప్పుకోవాలి అంటే 21 అని అనొచ్చు. సో రాజ్యాంగంలో 21A ఆర్టికల్ 21A ఎప్పుడు తీసుకొచ్చినారు అని అంటే 2002. ఇయర్ ఇంపార్టెంట్. ఏ సవరణ అనంటే 86వ సవరణ. సో ఎట్లయినా అడగొచ్చు 21A ఆర్టికల్ 86వ సవరణ, లేకపోతే 21A ఆర్టికల్ 2002 సవరణ ప్రకారం అడగొచ్చు, లేదా ఇయర్ ప్రకారం క్రొనాలజీలో కూడా అడగొచ్చు. సో కాబట్టి ఏదైనా రాజ్యాంగ సవరణ గురించి చదివేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి సవరణ మరియు దానికి సంబంధించినటువంటి సంవత్సరం. ఓకే, సో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఎంత % రిజర్వేషన్ చేయాలి అంటే వెనుకబడిన వర్గాల పిల్లల కోసం 25% రిజర్వేషన్ అనేది చేయాలి. ఓకే, సో రాజ్యాంగంలో మనకి దీంతో పాటు చాలా ప్రొవిజన్స్లో ఎడ్యుకేషన్ గురించి ఉంది. సో ఇప్పుడు ఇది మీరు 21A గురించి చూసినాము కదా. తర్వాత గమనిస్తే ఆర్టికల్ 29. సో 29లో ఏం చెప్తున్నారు, మైనారిటీ వాళ్ళకి 29లో మైనారిటీ వాళ్ళకి వాళ్ళ యొక్క ఓన్ కల్చర్, లాంగ్వేజ్, స్క్రిప్ట్ని కాపాడుకునేటువంటి హక్కు ఉంది అని చెప్తున్నారు. సో దానికోసము ఆర్టికల్ 30 ప్రకారము మైనారిటీస్ వాళ్ళు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అని అంటున్నాం. సో ఇది ఆర్టికల్ 30. తర్వాత నంబర్ 4 ఆర్టికల్ 41. సో ఆర్టికల్ 41 ప్రకారము జనరల్ పబ్లిక్కి అంటే సాధారణ ప్రజలకు విద్యా హక్కు. తర్వాత ఆర్టికల్ 45 ప్రకారం, సో చాలా మందికి ఆర్టికల్ 45 అండ్ 21A గురించి ఎక్కువ అవగాహన ఉంటుంది, దీని గురించి ఉంటుంది, బట్ ఎనీహౌ యూ కెన్ కనెక్ట్ దిస్. సో 45 ప్రకారము 6 years లోపు ఉన్నటువంటి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఎడ్యుకేషన్, చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, అంటే ఇది అంగన్వాడీస్కి ఎగ్జాంపుల్. 6 years వరకు అంటే మనం పిల్లల్ని అంగన్వాడీకి తోలుతాం. దాని తర్వాత ఆర్టికల్ 46 ప్రకారము షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్కి ఎడ్యుకేషన్ గురించి. ఓకే, షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్కి ఎడ్యుకేషన్. తర్వాత 7th one అగైన్ ఆర్టికల్ 51A. సో 51Aలో ఇక్కడ కూడా 6 to 14 years వరకు ఉన్నటువంటి పిల్లలకి ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఓకే, సో ఒకటి మనకి ఫండమెంటల్ రైట్స్లో నుంచి వచ్చింది, రెండోది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో నుంచి వచ్చింది, మూడోది ఫండమెంటల్ డ్యూటీస్లో నుంచి వచ్చింది. 21A, తర్వాత 45 అండ్ 51Aలో K. ఓకే, సో మరి ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే చూడండి, ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్లో 6 to 14 years, ఫండమెంటల్ రైట్స్ మరియు ఫండమెంటల్ డ్యూటీస్లో 6 to 14 years ప్లస్ ప్రైమరీ ఎడ్యుకేషన్. సో ఇంతవరకు కామన్. ఓకే, 6 to 14 years వరకు ఉన్న పిల్లలు, ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇక్కడ వరకు కామన్. అండ్ డిఫరెన్స్ ఏముంది అని అంటే ఫండమెంటల్ రైట్స్ని అమలు చేయాల్సింది గవర్నమెంట్, ఫండమెంటల్ డ్యూటీస్ని అమలు చేయాల్సింది పేరెంట్ ఆర్ గార్డియన్. అనగా 6 to 14 years వరకు ఉన్న పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వడము ఫండమెంటల్ డ్యూటీస్ ప్రకారము నా బాధ్యత. సో పర్సన్ మీ, సో నా దగ్గర సపోజ్ సే పర్సన్ ఎక్స్ ఉన్నాడు. సో పర్సన్ ఎక్స్కి 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లలకి ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి బాధ్యత ఈ పర్సన్ ఎక్స్ది అనమాట. అది ఫండమెంటల్ డ్యూటీస్ ప్రకారం. ఓకే, సో అదే మాదిరిగా ఈ 2 పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వడము గవర్నమెంట్ బాధ్యత ఫండమెంటల్ రైట్స్ ప్రకారం. అందుకే గవర్నమెంట్ 2009లో యాక్ట్ని తీసుకొచ్చింది. అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ప్రకారం కూడా గవర్నమెంట్ బాధ్యతనే, అది ఇంకా అందరికి తెలుసు. ఎందుకనంటే అవి గవర్నమెంట్కి ఇచ్చినటువంటి ఆదేశిక సూత్రాలు, గవర్నమెంట్ అమలు చేయాల్సినవి కాబట్టి. కావున ఏజ్ చూసుకుంటే 21A 6 to 14 years, 45 up to 6 years, 51 క్యాపిటల్ A K ప్రకారము అది 6 to 14 years. సో 21ని గవర్నమెంట్ అమలు చేస్తుంది, 45ని గవర్నమెంట్ అమలు చేస్తుంది, 51ని సిటిజన్ అమలు చేయాలి. అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఆదేశిక సూత్రాలు సిటిజన్స్కి ఫండమెంటల్ డ్యూటీస్
ప్రాథమిక విధులు సిటిజన్స్ కి ఇవ్వబడ్డటువంటి విధులు, కాబట్టి ఆ విధుల్ని మనము నిర్వర్తించాలి. ఓకే, సో దీస్ ఆర్ ద, సో వీటిని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. 29, 30 కామన్ గా ఫండమెంటల్ రైట్స్ లో గుర్తుపెట్టుకుంటారు. కాకపోతే ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవాలి ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో సాధారణ ప్రజలకు ఎడ్యుకేషన్ కి సంబంధించి ఆర్టికల్ 41, తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళ ఎడ్యుకేషన్ అడ్వాన్స్మెంట్ కి సంబంధించి ఆర్టికల్ 46, తర్వాత 51A కేలో ఇది. సో ఈ విధంగా రాజ్యాంగంలో ఎడ్యుకేషన్ కి సంబంధించి ఇవి కొన్ని ఆర్టికల్స్ అన్నమాట. ఓకే.